అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే ఈజీగా రవ్వ లడ్డు చేసుకుందామండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అండి. ఇది 2 కప్పులు తీసుకున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ అండి, ఒక 1/2 కప్ తీసుకున్నాను. కిస్మిస్, బాదం, జీడిపప్పులు అండి. యాలకుల పొడి అండి, ఒక 3-4 తీసుకొని మిక్స్ చేసి పట్టుకున్నాను. నెయ్యి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పాలండి, ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. పంచదార అండి, పౌడర్ చేసుకొని నేను పెట్టుకున్నానండి. 1 కప్పున్నర పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. నెయ్యి తీసుకుందామండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇదే నెయ్యిలో మనం తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ, ఇవి వేసేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా వేపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేపుకున్న తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. దీంట్లోనే యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ 1/2 గ్లాస్ తీసుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఇదంతా దగ్గర పడే విధంగా ఇలా కలుపుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. మనం వేరే బౌల్లో తీసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం పంచదారని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని మనం లడ్డూలాగా చేసుకోవడమేనండి. ఇలా ఒక 5 మినిట్స్ మనం షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం లడ్డూలు తయారు చేసుకుందాం. చాలా చాలా ఈజీగా అవుతుందండి. షుగర్ని మనం పౌడర్ చేసుకొని వేసుకుంటే మనకి పంచదార వేసుకునే బదులు ఇలా షుగర్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే మనకి లడ్డు నవ్వుతున్నప్పుడు తినేటప్పుడు మనకి కరకరలాడే విధంగా కాకుండా కొంచెం స్మూత్గా ఉంటుందండి. ఫైనల్గా మనం లడ్డూలు చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసాయండి. చాలా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయండి.
నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే విధంగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చూసారు కదండి, ఫైనల్గా మన సింపుల్గా తయారు చేసుకునే రవ్వ లడ్డు తయారైందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.